హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వర్షిని ఉమెన్ వరల్డ్ వేవ్స్. ఈరోజు మీకు శనగలతో స్నాక్స్ చూపిస్తానండి. దీనికోసం నేను 2 కప్స్ శనగలు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి వాష్ చేసేసి మనం వాటర్లో నానబెట్టుకోవాలండి. 4 అవర్స్ నానబెట్టుకోవాలి. 4-5 అవర్స్ నానబెడితే బాగా నానుతుంది. అలాగే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 2 స్పూన్స్ పచ్చి బియ్యం తీసుకోవాలండి. బియ్యం కాకపోతే వరిపిండి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర వరిపిండి లేదు, ఇలా బియ్యం కూడా వేసుకోవచ్చు. వాష్ చేసి ఇవి కూడా వాటర్ వేసి నానబెడుతున్నానండి శనగలతో పాటు. ఇప్పుడు మిక్సీలో పచ్చిమిర్చి తీసుకోవాలండి. ఆ చిన్న పచ్చిమిర్చి మా కుండీలో పండినాయండి, అందుకే ప్రత్యేకంగా చూపిస్తున్నాను. అలాగే అల్లం ముక్క, ఇప్పుడు పచ్చిమిర్చితో పాటు బియ్యం కూడా నేను మిక్సీ చేసేస్తానండి ఫైన్. కానీ ఆ తర్వాత శనగలు కూడా మిక్సీ చేసేసాను, అది క్లిప్ మిక్స్ అయ్యింది. ఇప్పుడు పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అందులోని ఉల్లిపాయ ముక్కలు వేస్తే టేస్ట్ బాగుంటుంది. వేయకపోయినా కూడా వేసుకోవచ్చు, అది మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. చాలా బాగుంటాయండి ఇవి. ఇందులో జీరా వేస్తున్నాను 1 టీ స్పూను. అలాగే వాము కూడా వేస్తున్నానండి. వాము కంపల్సరీ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ వేస్తున్నానండి. పిండి మరీ ఫైన్గా చేయొద్దండి, కొంచెం కచ్చాపిచ్చాగా చేయాలి, అంటే కోర్స్గా చేయాలి. కార్న్ఫ్లోర్ లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న చిన్నగా వేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయండి. పెద్ద పెద్దగా అయితే లోపల ఉడకపోవచ్చు. ఈలోగా నేను పక్కన చిన్న పాన్లో మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు వేసి వేపుతున్నానండి. చెప్పాను కదా, దాంతో డిష్ కూడా చేసుకోవచ్చు, కర్రీ కూడా చేసుకోవచ్చు అని. స్నాక్స్లో వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువైపోయినవి ఉంటే అందులో కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. కోఫ్తా కర్రీలా ఉంటుంది. సింపుల్గా తొందరగా కూడా అయిపోద్ది మనకి. కర్రీకి పెద్ద ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనం గ్రేవీ చేసేసుకున్నాను, ఇంకా అదంతా చూపించలేదు, ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది కదా. గ్రేవీ మామూలుగా వేసుకున్నాను. అది బాగా కొంచెం ఉడికిన తర్వాత ఇలాగా పక్కన ఫ్రై అవుతున్నాయి కదా. ఇక్కడ మా పాప చేస్తుంది కర్రీ, ఇక్కడ నేనేమో బజ్జీలు వేస్తున్నానండి. దీంట్లో పాలు వేస్తున్నానండి. పాలు వేయటం వల్ల కర్రీ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను అవి వేస్తున్నాను బజ్జీలు. చిన్న చిన్నవి వేసుకుంటే బాగుంటుంది, మరి పెద్దగా అయితే కర్రీ పీల్చుకోదు కాబట్టి చిన్న చిన్నగా వేసుకోవాలి. అయిపోయినాయి కదా, ఇంకా స్నాక్స్ అయిపోయినాయండి. దీంతో మీకు నచ్చితే టమాటా కచప్ వేసుకుని తినచ్చు, లేదా చట్నీ చేసుకుని తినచ్చు. ఇక్కడ టమాటా కచప్ శాంపుల్ ప్యాకెట్ చూపిస్తున్నానండి. అలాగే ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇదిగోండి కోఫ్తా కర్రీ రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీల్లో కూడా బాగుంటుంది, పుల్కాల్లో కూడా బాగుంటుంది. చాలా హెల్తీ ఫుడ్ అండ్ డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా. నా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఉంటే షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.